నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత రాముతో మాట్లాడతాను. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ఇంకొక కెప్టెన్ వచ్చేసి మీరు ఎందుకు నిద్రపోతున్నారంటే ఓకే ఓకే ఎవడన్నా నువ్వు అన్నావు ఊరికే సాగు కొట్టకు ఇవన్నీ ఓట్స్ కాదా? ఏదో తేడాగా ఉందేంటి? మాధురి గారు అడిగి ఉంటే ఆవిడకే ఇచ్చానని అన్నావు, ఆవిడకి ఇచ్చామని అన్నావు లేదా? రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇది నా ఇల్లు లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ఆగొచ్చు కదా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా వదిలేస్తారేటలాగా దానికి కూడా ఇంత గొడవ ఎందుకని? ఎందుకు సుమన్ అన్న ఎందుకు నువ్వు వెళ్ళు. ఇమ్యూనిటీ ఒక పర్సన్ వాడుకొని సేవ్ అయ్యాడు ఈ వీక్. సో అది ఆల్రెడీ ఇమ్యూనిటీ సేవ్. సరిపోయారు, సాగుతుంది మీకు అలాగా. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. దేనికండి వీళ్ళు? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి. పదే పది ఏం పది ఏం పది ఏం పది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. లాస్ట్ వీక్ తనుజ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఈ వీడియో చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్తో కానీ సిచ్యువేషన్తో కానీ రాముకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళందరూ కేవలం ఒక సెట్ ప్రాపర్టీ. రాము ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? అంటే అది ఆ పక్క రీతు ఏడుస్తుంది పాపం. రీతు డ్రెస్తో ఆడుకోవడం అవసరమా? వాళ్ళ కన్నీళ్లతో మనకు సంబంధమే లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. దివ్య, నువ్వు కెప్టెన్ గా ఉన్న ఈ వారం రాము మీద కన్నేసు. ఎంతకి తెగించారా సార్ నాకు చెప్పాడు సార్, నేను అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా అని. ఇలా అని తెలియలేదు నాకు. ఇలా తెలియలేదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. చూస్తూ ఉంటాను సార్.